ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతోంది. త్రిమూర్తుల కలయికతో అభివృద్ధి ఇప్పుడు వేగం పుంజుకుంది. 2024 ఎన్నికల్లోనే కాదు, ఏడాది పాలనలోనూ మార్పులు చేర్పులతో ఒక కొత్త వరవడి ఇప్పుడు కనిపిస్తోంది. ఒడిదుడుకులు అధిగమిస్తూ ప్రగతి వైపు ఇప్పుడు ఏపీ అడుగులు వేస్తోంది. అపారమైన పాలనా అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ గత వైసీపీ పాలనలో గాడి తప్పిన వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు. సంపద సృష్టి, ఉపాధి, సంక్షేమం, పేదరిక నిర్మూలన వంటి అంశాలకు ఏడాది కాలంలో చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణపై శ్రద్ధ తీసుకుని అధికారులతో జవాబుదారీతనం పెంచుతున్నారు. కూటమి ఏడాది పాలనలో ఏపీలో పెను మార్పులే వచ్చాయి. ఇక అభివృద్ధి కూడా ఇప్పుడు ఒక క్రమ పద్ధతి అందుకుంటోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన జతకట్టాయి. ఈ మూడు పార్టీల కలయిక అప్పటి ఎన్నిక ఫలితాల్లో సునామీ సృష్టించింది. ప్రతిపక్ష పార్టీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేసింది. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో త్రిమూర్తుల్లా నెగ్గుకొచ్చారు. కూటమి బలం ముందు వైసీపీ చతికిల పడింది. 164 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఒక నిబద్ధత, నియమావళి, ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సీఎం చంద్రబాబు తన అనుభవంతో ముందుకు నడిపించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయం అందుకోవడంలో ఆయన సఫలమవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పటికెప్పుడు ప్రజలకు వివరిస్తూ అదే సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. 1 year యాక్చువల్గా పూర్తవుతుందండి. యాక్చువల్గా ఎందుకంటే June 12 యాక్చువల్గా ఈ ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా ప్రమాణ స్వీకారం చేసింది. అయితే ఈ 1 yearలో అనేక ఒడిదుడుకులతో, అంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో, పర్టికులర్గా ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్ల పైగా అప్పిచ్చి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత కూడా యాక్చువల్గా ఈరోజు మళ్ళీ ప్రజల మీద వాళ్ళు కట్టే ట్యాక్సులతోనే. బట్ అట్ ది సేమ్ టైం రాష్ట్రాన్ని మళ్ళీ ముందు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి. దానికి ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. అయితే ఏ ఇండస్ట్రీ అయినా ఎస్టాబ్లిష్ కావాలంటే కనీసం 1.5 year నుంచి 3 years పడుతుంది, అది ఇండస్ట్రీ సైజుని బట్టి. అయితే అవి ఆ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. రైతు సోదరులకి 20,000 ఇస్తానన్నా, 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000. అది 3 ఇన్స్టాల్మెంట్ పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఈ నెలలో ప్రిపేర్ అయిపోయారు. ఆగస్టు నెలలో ఉచిత బస్ ప్రయాణం కూడా డిసైడ్ చేశారు, ఆగస్టు 15. ఈ విధంగా మెజారిటీ ఆల్మోస్ట్ ఏదైతే మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బందులతో, చాకచక్యంతో ముఖ్యమంత్రి గారు అపారత జరుగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టారు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యం నీడలో శిథిలావస్థలకు చేరిన అమరావతి రాజధానికి తిరిగి కల తెప్పించే భగీరథ ప్రయత్నం మొదలుపెట్టారు. కంప చెట్టు, పిచ్చి మొక్కలు, చెత్త చెదారంలో కూరుకుపోయిన రాజధాని ప్రాంతానికి ఇప్పుడు శోభ తీసుకొనొస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. రాజధాని కోసం తమ భూములిచ్చి అమరావతిలోనే రాజధాని నిర్మాణం జరగాలి అంటూ ఉద్యమం చేసిన రాజధాని రైతులకు చంద్రబాబు భరోసాగా నిలిచారు. 40 సంవత్సరాల చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. వాళ్ళు ఉండగా లేంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉండదండి? చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ప్రజలందరూ కూడా ఈ రోజున భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం, అధికారంలోకి
ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేసే పనిలో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఎయిర్పోర్ట్, విశాఖ రైల్వే జోన్, విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేసే ఆలోచనకు పదును పెట్టారు. ముఖ్యంగా విశాఖను ఏపీ ఆర్థిక మూల నగరంగా మార్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. విశాఖలో ఐటీతో పాటు ఇతర సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇస్తున్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ముందు మెయిన్ వాక్ స్వాతంత్రం ఒకటి వచ్చిందండి అందరికి. ఇక్కడ మొత్తం రాష్ట్రం అంతా వాక్ స్వాతంత్రం వచ్చింది. ఏది మాట్లాడాలన్నా గత ప్రభుత్వంలో కేసులు మాట్లాడి ఇంటికి పోతే పోలీసులు ఇంటి ముందు ఉండటమే, పా అన్నట్టు కేసులు పెట్టేవాళ్ళు. ఏదన్నా మన హక్కు గురించి మాట్లాడినా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉంది. మరి బాబు గారు మెయిన్ చెప్పాల్సింది వాళ్ళు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి మరి ప్రైవేటీకరణ చేస్తారా అన్నదల్లా మరి 11,500 కోట్లు కేంద్రం నుంచి తెచ్చినట్టున్నారు. దానికోసం అది ఒకటి చేశారు. మరి ఇక్కడ అమరావతిలోనేమో క్వాంటమ్ వ్యాలీ వాళ్ళ ప్రపంచం మన దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఒకటి వస్తుంది, అదొకటి పెట్టారు. వాళ్ళు ఇంకా అభివృద్ధి పనులు బాగా స్పీడ్గానే చేస్తున్నారండి. వర్షాల వలన ఆగిపోతున్నాయి. కానీ ఇప్పుడు కంపెనీల వాళ్ళు వచ్చారు, 5-6 కంపెనీల వాళ్ళు. ఇప్పుడు తల్లికి వందనం ఇంతవరకు ఒక్కళ్ళే పిల్ల. ఇదివరకు ఆయన ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పాడు. కానీ ఆయన ఒక్కళ్ళకే వేసాడు. ఇప్పుడు ఆ ఒక్కళ్ళు కాదు, ఆయన ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నట్టు చంద్రబాబు గారు మాట్లాడారు. అట్లా తల్లికి వందనం 2 పిల్లలకి వేస్తామంటున్నారు.